హలో అండి. ఇప్పుడు మనం కపిల్ హోమ్స్ నూజివీడు వెంచర్‌లో ఉన్నాము. ఈ తొప్పలు చూపిస్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు. సో, ఇదేంటంటే లెఫ్ట్ సైడ్‌లో కనిపించేది 2 ఇయర్స్ బ్యాకు ఉన్న సిట్యుయేషను అన్‌సోల్డ్. ఎంత ట్రై చేసినా గానీ సేల్ అవ్వలేదు. బట్ రీసెంట్‌గా లేఅవుట్‌లో క్లీనింగ్ స్టార్ట్ చేశాము. అంటే గ్రూప్ ఆఫ్ ప్లాట్ ఓనర్స్ అందరూ కలుపుకొని క్లీనింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వడం వల్ల ఈ ప్లాట్ సేల్ అయింది. సో, ఇది కపిల్ హోమ్స్ వెంచర్ అండి. నూజివీడులో ఉన్నాము. ఇది ప్రమోషనల్ వీడియో కాదు. ఈ ప్లాట్ సేల్ అవ్వడానికి ఏ ఫ్యాక్టర్స్ హెల్ప్ అయినాయో చెప్పడానికే నా ఉద్దేశం. సో, ఇంతకుముందు చూసినట్టయితే ఇక్కడ ఇలా వెంచర్ అంతా తుప్పలు తుప్పల కింద ఉండి చాలా అనార్గనైజ్డ్‌గా ఉండేది. చాలామంది 40+ బయర్స్‌తో నేను మాట్లాడాను. చాలామంది సైట్ విజిట్ కూడా చేశారు దాంట్లో. బట్ ఏ డీలు ముందుకెళ్ళలేదండి ఎంత ప్రయత్నం చేసినా గానీ. చూసారు కదా మీరు. మొత్తం అంతా లేఅవుట్ అంతా ఇలా తుప్పలు తుప్పల కింద ఉండేది. చాలామంది బయర్స్, ఓఎల్ఎక్స్ తర్వాత మీడియేటర్స్ అందరికీ చెప్పాము. వచ్చేవారు, చూసేవారు, వెళ్ళిపోయేవారు. డీల్ ముందుకెళ్ళేది కాదు. సో, రీసెంట్‌గా ప్లాట్ ఓనర్స్ అందరూ కలిపి మీటింగ్ పెట్టుకొని క్లీనింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయిందండి. ఆ క్లీనింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వడం వల్ల లేఅవుట్‌లో మొమెంటమ్ వచ్చి రోడ్స్ అండ్ తర్వాత ప్లాట్స్ కూడా క్లీనింగ్ జరిగింది. సో, అది చూసి మా పక్కనున్న ప్లాట్ ఓనర్‌కే కాన్ఫిడెన్స్ వచ్చి ఆయనే కొనేసుకున్నారు ఇది. హ్మ్. సో, దిస్ ఈజ్ మై ఎక్స్‌పీరియన్స్ అండి. సో, మీకు గాని ఎట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏమైనా ఉన్నా గాని షేర్ చేయండి. ఇంకా వేరే ఛాలెంజెస్ ఉన్నా గాని కామెంట్‌లో షేర్ చేయండి. ఐ విల్ ఆల్సో లెట్ యూ నో ఇఫ్ ఐ హావ్ ఎనీ సొల్యూషన్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.